అన్నపూర్ణాదేవి మధ్యాహ్నం దాటిపోయిన తిరిగి రాపోయేసరికి ఇక విక్రమసేనుడికి ఆమె గురించి చింత మొదలైంది. భువనేశ్వరికి ఏమైనా ఆమె గురించి తెలుస్తుందేమోని ఆమె మందిరానికి వెళ్ళటానికి ఆయత్తమయ్యాడు విక్రమసేనుడు. ఇంకా అతను మధ్య మార్గంలో ఉండగానే ఒక దాసి వాడిపోయిన మొహంతో అతని వద్దకు వచ్చింది. మహారాజా, మీతో ఒక్క క్షణం ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నమస్కరిస్తూ మెల్లగా అడిగింది. ఆమె వాలకం చూస్తుంటే ఏదో విషయమై భయంతో వణికిపోతున్నట్లు అనిపించింది విక్రమసేనుడికి. అతడున్న పరిస్థితిలో ఆమెతో మాట్లాడటానికి నిరాకరించేవాడేమో గాని ఆ దాసి భయాందోళన చూసి అపారమైన జాలి కలిగింది ఆయనకి. ఏమిటో చెప్పు అని అక్కడే నిలబడ్డాడు విక్రమసేనుడు. మహారాజుతో ఏనాడు ముఖాముఖి మాట్లాడిన దాసి ఇంకా భయపడుతూ, మన్నించండి మహారాజా, కానీ నేను మీతో చెప్పబోయే విషయం అత్యంత రహస్యమైనది. ఇచ్చట చెప్పదగింది కాదు.